అందరికీ నమస్తే అండి. కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎర్రన్నాయుడు గారి కుమారుడు. నిజానికి ఆయన పొలిటికల్గా సిల్వర్ స్పూన్, మరి గోల్డ్ స్పూన్ అయితే కాదు కానీ సిల్వర్ స్పూన్. ఆయన తండ్రికి రాజకీయంగా ఒక పెద్ద ఇమేజ్ ఉంది, స్ట్రాంగ్ పునాదులు ఉన్నాయి. ఆయన తండ్రి ఆకస్మిక మరణంతో రామ్మోహన్ నాయుడు గారు అప్పటి వరకు విదేశాల్లో చదువుకున్న వ్యక్తి అనూహ్యంగా వచ్చేసి ఆయన ఫీల్డ్లోకి వచ్చిన ఏడాదిన్నరకే ఎన్నికలు రావడం, ఆయన ఎంపీగా గెలవడం జరిగిపోయింది. ఆ తర్వాత రెండోసారి గెలిచారు, మూడోసారి గెలిచారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో ఆయన ఎంటైర్ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, రాజకీయ జీవితంలో కావచ్చు, ఇప్పటి వరకు ఆయనకు ఎదురవ్వని సవాళ్ళు ఈ వారం రోజులు ఆయన ఎదుర్కొన్నారు. సో ఆయన సాక్షాత్తు చెప్పిన మాటలు ఏంటంటే, నిద్రలేని రాత్రులు గడిపాను, నేను ఎంతో కలత చెందాను, ఎంతో బాధపడ్డాను, నేను వ్యక్తిగతంగా చాలా ఫీల్ అయ్యాను, కనీసం ఆ 3 రోజుల పాటు నాకు నిద్ర కూడా పట్టలేదు, 24/7 దీని గురించే ఎంతో కలచిందనని ఆయన ఒక ఇంత ఎమోషనల్గానే వ్యాఖ్యానించారనమాట. సో ఇది కొంచెం మనం డెప్త్గా అనలైజ్ చేస్తే ప్రస్తుతానికైతే ఇండిగో సంక్షోభం ముగిసినట్టే, తాత్కాలికంగా ముగిసినట్టే. ఎందుకంటే ఈ ఆలస్యం అండ్ రద్దులు క్రమేణా తగ్గాయి. ఈరోజైతే పెద్దగా రద్దు అవ్వలేదు. నిన్నగాక మొన్న 450, నిన్న 210 ఫ్లైట్లు రద్దు అయ్యాయి. ఈరోజైతే పెద్దగా ఆ రద్దయిన ఫ్లైట్ల సంఖ్య ఏమీ లేదు, కానీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక గంటన్నర ఆలస్యంగా అటు ఇటు నడుస్తున్నాయి. అంటే తాత్కాలికంగా ఇండిగో సంస్థ సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఇది ప్రైవేటు సంస్థ, ప్యూర్లీ ఇండిగో అనేది ప్రైవేటు సంస్థ. ఆ సంస్థ అంతర్గత సమస్య, ఆ విమానాల ద్వారా ప్రయాణిస్తున్న పౌరులు సమస్య, కానీ సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్నదేగా. సో అది ఎంత ప్రైవేట్ అయినా మన భారతదేశంలో నడుస్తున్న విమానాల్లో 63% వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయిగా, వాళ్ళే తిప్పుతున్నారుగా. ఒక గంటో లేదా ఒక పూటో లేట్ అయితే ఊరుకుంటారు, పోనీ అరుదుగా ఒక రోజు లేట్ అయితే ఊరుకుంటారు. కానీ ఒక రోజంతా వెయిట్ చేయాల్సి రావడం, అనూహ్యంగా రద్దు అయిపోయిందని చెప్పడం, ఎయిర్పోర్టుల్లో వారు సుదీర్ఘ ప్రయాణాలు చేసి ఎయిర్పోర్టుల్లో రేయింబవళ్ళు గడపాల్సి రావడంతో దేశవ్యాప్తంగా చాలా ఎయిర్పోర్టుల్లో గందరగోళం ఉంది. దాంతో నేషనల్ మీడియా ఏకిపారేసింది. పౌర విమానయాన శాఖను, డీజీసీఏను, ఇండిగో సంస్థను, అసలు ఇండిగో సంస్థ ఏంటి, డీజీసీఏను కంట్రోల్ చేస్తుందా, వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా, కమిషన్లు తీసుకుంటున్నారని విపరీతంగా ఆరోపణలు. అంతెందుకు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి గారి, అంటే నేను ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని పరిచయం చేయడానికి దివ్యల మాధురి గారి హస్బెండ్ అనాలా, ఎందుకంటే ఈయనకంటే ఆవిడ ఫేమస్ అయిపోయింది సోషల్ మీడియాలో. సో దువ్వాడ శ్రీనివాస్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇండిగో నుంచి కోట్లు కమిషన్లు వస్తున్నాయి రామ్మోహన్ నాయుడికి, అందుకే ఆయన రాజీ పడిపోయాడు ఇండిగో సంస్థ అని. ఎక్కడ కమిషన్లు ఉన్నా, ఎంత తీసుకున్నా సరే, ఎంతైనా పదవి ముఖ్యం. కమిషన్లు ఉంటాయో లేవో అవన్నీ మనకు అనవసరం. ఏ శాఖలో జరగాల్సినవి ఆ శాఖలో ఇంటర్నల్గా జరిగిపోతాయి. ఎవరు కూడా రాజకీయాల్లోకి వచ్చాక అంత పతివ్రతలు ఉండరు. కాకపోతే ఒక సంక్షోభం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దాన్ని ప్రజల వైపు నిలబడాలి. అలా రామ్మోహన్ నాయుడు గారు నిలబడ్డారు. ఇండిగో సంస్థకు డైరెక్ట్గా రాజ్యసభ స్పీచ్లోనూ వార్నింగ్ ఇచ్చారు, ఆ తర్వాత కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈవెన్ వాళ్ళ విమానాల్లో 10% కోత విధించారు. ఇప్పుడు 10%, వాళ్ళకి మొత్తం 410 విమానాలు దేశంలో తిరుగుతుంటే అందులో 10% తీసేసి వాళ్ళు 2200 సర్వీసులు నడుపుతుంటే 10% సర్వీసులు రద్దు చేశారు. అలాగే దశల వారీగా, ఒకేసారి మొత్తం రద్దు చేయలేరు కాబట్టి దశల వారీగా కోత విధించడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు ఆల్టర్నేటివ్ కూడా రావాలి. ఇప్పుడు వీళ్ళు నడుపుతున్న సర్వీసులు తీసేస్తే మళ్ళీ ఫ్లైట్లు ఉండవు కదా. సో అందుకని ఆల్టర్నేటివ్ వేరేవి చూస్తున్నారన్నమాట. వేరే వచ్చే కొద్దీ వీళ్ళు ఇంకా తగ్గిస్తూ ఉంటారు, కోత విధిస్తూ ఉంటారు. సో ఇండిగో సంస్థ మీద తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారికి పర్సనల్గా ఒక పెద్ద, ఆయన జీవితం మొత్తం మీద ఇది ఒక పాఠం అన్నమాట. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు వరకు ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచారు, ఫస్ట్ టైం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. వారి తండ్రికి కూడా, వారి తండ్రి 30 సంవత్సరాల పాటు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ఆయనకు కూడా ఇటువంటి అవకాశం రాలేదు, కానీ ఈయనకు అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఉన్నారు ఆయన. అంటే ఈ ఫ్యామిలీ మంచి మాటకారి, మంచి వక్త, మంచి వాగ్దాటి, మంచి తెలివైన వ్యక్తి, అండ్ పార్టీకి లాయల్ అండ్ కార్యకర్తల మనిషి. క్యాడర్ రిలేషన్స్ బాగుంటాయి. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఆ జిల్లాలో సాధారణ కార్యకర్త అయినా సరే రాము గారికి, రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే టైప్, అంత చనువు ఉంటుంది క్యాడర్తో. ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా వెళ్తాడు. అంటే పార్టీ పరంగా, క్యాడర్ రిలేషన్స్ పరంగా, పబ్లిక్ రిలేషన్స్ పరంగా అండ్ మాటల పరంగా తిరుగులేదు. కానీ చేతల్లో మాత్రం అంతేమీ ఉండదు. వీళ్ళు అన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నప్పటికీ ఆ జిల్లాని పూర్తిగా సంస్కరించింది, ఉద్ధరించిందంటూ ఏమీ లేదు, ఉండదు కూడా. ఆ జిల్లా అంతే. ఆ జిల్లాలో రాజకీయ వ్యవస్థలు అలాగే తయారయ్యాయి, రాజకీయ నాయకులు అలాగే తయారయ్యారు.
సో వీళ్ళని అలాగే నెత్తిన పెట్టుకుంటారు వాళ్ళు కూడా. సో అయితే ఈయన రాజకీయ జీవితం మొత్తం మీద ఈ వారం రోజులు మాత్రం పాఠం. ఎందుకంటే పదవి ఆల్మోస్ట్ ఊడిపోయే పరిస్థితి. దేశవ్యాప్తంగా నేషనల్ మీడియా ఆయన్నే టార్గెట్ చేస్తుంది, లోకల్ మీడియాలో కొంతమంది ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. ఆయన వలన పార్టీ కూడా జాతీయ స్థాయిలో డిఫెన్స్లో పడిపోయింది, కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది, క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు, లేదా స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ స్థానంలో ఎవరున్నా సరే మెంటల్గా బాగా అప్సెట్ అయిపోతారు. సో అందులోకి ఈయన వయసు చిన్నది, 38 సంవత్సరాల వయసులోనే, ప్లస్ కేంద్ర మంత్రిగా ఏడాదిన్నరే అయింది. సో ఈ టైంలో ఇది రావడంతో అందులో పౌర విమానయాన శాఖ పెద్దగా పని ఉండదు, జాలీగా అలా ఏదో వారానికి ఒక రివ్యూ చేసుకొని వారానికి ఒక ఎయిర్పోర్ట్ అలా సందర్శిస్తూ వెళ్ళిపోతే చాలు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ టాస్క్ రావడంతో అందరికీ తెలిసి వచ్చిందనమాట. సో రామ్మోహన్ నాయుడు గారికి ఈ పరీక్ష కారణంగా కొంత తెలిసి వచ్చింది. సో దీన్ని ఆయన ఏ విధంగా పాఠంగా ఆయనకు వాడుకుంటారు, లేదా కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రక్షాళన చేసే సందర్భంలో ఈయన శాఖను ఏమైనా మారుస్తారా అనేది చూడాలి. శాఖను మార్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయన్నమాట.